హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షిషైన్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను గణేష్ చతుర్థి రోజున చేసిన డే రొటీన్ చూపెడుతున్నా. కొన్ని కారణాల వల్ల ఈ వీడియో పోస్ట్ చేయడం అనేది చాలా లేట్ అయింది. దానికి నన్ను క్షమించాలి మీరు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? అందరికీ పండగ అంటేనే ఒక హ్యాపీనెస్. దాంట్లోనూ మనం వినాయకుడికి చేసుకున్న పండగ అంటే ఇంకా హ్యాపీనెస్. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని చాలా నిష్టగా పూజలు చేసుకుంటున్నాం. వినాయకుడికి నచ్చిన ప్రసాదాలు చేసుకుంటాం. ఇవన్నీ చేసుకునే మనకి ఈ పండుగ ఎందుకు చేసుకుంటాము అనేది కూడా తెలియాలి కదా. దాన్ని నేను ఈ వీడియోలో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. పార్వతీదేవి ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఆ ప్రాణమే వినాయకుడు. పార్వతీదేవి శివుడు లేని టైంలో స్నానానికి వెళ్ళినప్పుడు వినాయకుడిని కాపులా పెట్టేసి వెళుతుంది. ఆ సమయంలో శివుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ వినాయకుడు అడ్డుకున్నందుకు శివుడు వినాయకుడి తలను నరికేయగా ఆ తర్వాత ఏనుగు తలను అతికించి వినాయకుడికి ప్రాణం పోస్తారు. ఆ తర్వాత వినాయకుడిని తన కొడుకుగా అంగీకరిస్తాడు. అందుకే ఈ పండగని వినాయకుడికి పుట్టినరోజుగా జరుపుకుంటాం. అలాగే శివుడు వినాయకుడికి ఒక వరం ఇస్తారు. ప్రతి శుభకార్యానికి ముందుగా పూజ చేయబడే దేవుడివి వినాయకుడు అని. సో అందుకే మన ఇంట్లో ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు వినాయకుడికి మొదటి పూజ చేసి ఆ తర్వాత అన్ని పనులు స్టార్ట్ చేస్తాం. గణపతి అంటే గణాల అధిపతి, వినాయకుడు అని పిలుస్తారు. అలాగే ఆయనని విఘ్న వినాశకుడు, బుద్ధి జ్ఞానానికి ఈ పండుగ నమ్ముతాం. చివరికి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసి వినాయకుడిని విజయవంతంగా తిరిగి పంపుతాం. దీనికి ఇంకో స్టోరీ కూడా ఉంది. 19th సెంచరీలో బ్రిటిష్ రూల్ చేస్తున్నప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను చాలా గ్రాండ్గా చేస్తారు. ఎందుకంటే మన దేశంలో ఉన్న జనాల యూనిటీని పెంచడానికి ఇంట్లో జరుపుకుంటున్న ఈ పండుగని అందరి మధ్యలో జరిగేలా చేస్తారు మన ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్. ఈ పండుగను మనం ఇప్పుడు చాలా అంగరంగ వైభోగంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి అందరిని పిలిచి పూజించి అందరూ ఒకే చోటు ఉండి ఎంజాయ్ చేస్తాం. ఇంకా వినాయకుడికి నిమజ్జనం ఎందుకు చేస్తామంటే ప్రతి జీవి కూడా ప్రకృతిలో నుంచి పుట్టి చివరికి ప్రకృతిలోనే కలిసిపోతుంది. దీన్ని తెలియచేయడానికి మనం వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. నాకు తెలిసిన స్టోరీని మీ దగ్గర షేర్ చేసుకున్నాను. సో దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా దాన్ని మీరు కమెంట్లో పెడితే దాన్ని నేను చేంజ్ చేసుకుంటా. వీడియో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టోరీని మ్యాచ్ చేసి వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం కష్టమైంది. అందుకే వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టాను. సో మీరు తిట్టుకోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.